పూలకి నక్క మీద తాటికాయ పడ్డట్టు, కొయ్యి లోకి పెనం మీద నుంచి పడ్డట్టు రకరకాల సామెతలు ఏమైనా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నెత్తి మీద ఇంకో పెద్ద పిడుగు పడుతుంది. అది ఏంటి అంటే కరెక్ట్గా కనుక కోర్టు కనుక రూలింగ్ ఇచ్చింది అంటే నానా అవస్థల పాలు కావాల్సి వస్తుంది. అది ఇది చూడండి. Thousands wait as Telangana government sits on 88 crore land registration fund refunds. ఒక్కొక్క సంవత్సరంలో ఎంతెంత ఇవ్వాలి వెనక్కి అనేది, ఎన్ని అప్లికేషన్లు పెండింగ్లు ఉన్నాయి అనేది ఈ వార్త సారాంశం. 2020-21లో 198 అప్లికేషన్లు, 2021-22 మధ్య 1479 అప్లికేషన్లు, 2022-23 మధ్య 4656 అప్లికేషన్లు, 2023-24 మధ్య 10,031 అప్లికేషన్స్. 2024-25 అంటే ఈయన హయాం బిగిన్ అయింది, అప్పుడు 8,625 అప్లికేషన్లు. 25-26 నడుస్తున్న ఆర్థిక సంవత్సరంలో 6,324 అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయి. ఈ పెండింగ్లో ఉన్నాయి అంటే దాని అర్థం ఏంటంటే ఈ అప్లికెంట్స్ ఎవరు వీళ్ళందరూ అంటే భూభారతి చట్టం కింద ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ కోసం అప్లికేషన్లు చేసుకున్న వాళ్ళు స్లాట్లు క్యాన్సిల్ చేసుకున్నారు కొంతమంది. వీళ్ళందరూ ఈ క్యాన్సిల్ చేసుకున్నందుకు వీళ్ళు ఏవైతే డబ్బులు కట్టారో ఆ డబ్బులన్నీ రిటర్న్ ఇవ్వాలి. అది పద్ధతి. అలాంటి అమౌంట్ ఇప్పుడు 88,000 కోట్ల రూపాయలకి చేరింది. ఇప్పుడు ఇదంతా ఇవ్వాలంటే అంత తలకమించిన భారం. నెలకి 25,000 కోట్లు ఖర్చు అవుతుంది. వచ్చే ఆదాయం 18,000 కోట్లు. ఇది రేవంత్ రెడ్డి గారు చెప్పారు. కొన్ని కాగు లెక్కలు కూడా ఉన్నాయి కొన్ని. మరి ఇక ఆదాయ మార్గం ఏమో అప్పు చేయటం తప్పితే వేరేది లేదు, ఇది ఆ లోటుని భర్తీ చేయడానికి. ఇలాంటి చోట మళ్ళీ 88,000 కోట్ల రూపాయలంటే ఎప్పుడు తీసుకొచ్చి పెట్టాలి? దీని మీద కూడా రాజకీయం ఉంటుంది. ఎందుకంటే ఆ భూభారతి చట్టంతో తగలబడిన సమస్య ఇది అని చెప్పేసి ఆయన చెప్తాడు. కానీ 2023 వరకు ఉన్న అప్లికేషన్ల కన్నా 2023-24 మధ్యలో భారీగా జరిగినాయి. అది టీఆర్ఎస్ గవర్నమెంట్ వెళ్ళిపోతూ ఈ గవర్నమెంట్ వస్తూ ఉండగా జరిగింది. చివరి 4 నెలలు వీళ్ళ ఖాతాలో వేస్తే, 8 నెలలు వాళ్ళ ఖాతాలో వేస్తే 10,000 అప్లికేషన్లు ఉన్నాయి. వీటి తాలూకు అంటే స్లాట్ ముందు బుక్ చేసుకున్న తర్వాత డబ్బులు కడతారు కాబట్టి స్లాటు ఎప్పుడైతే క్యాన్సిల్ చేసుకుంటామో మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. స్లాటు క్యాన్సిల్ చేసుకోవటం డిస్పైట్ ఇంగ్లీష్లోనే ఉంది కదా. డిస్పైట్ ఎ చేంజ్ ఇన్ ద గవర్నమెంట్ అండ్ ద రోల్ ఓవర్ ఆఫ్ ద భూభారతి ల్యాండ్ పోర్టల్ రెక్టిఫై ధరణీస్ ఫ్లాష్. Telangana land administration continues to fail at that basic task, returning money to the citizens who cancelled land registration slats. Data tabled in the assembly recently shows tens of thousands of farmers or property buyers have been waiting for years for refunds running into nearly 88 crores. Sorry, నేను 88,000 కోట్లని తప్పుగా చెప్పా, కానీ 88 కోట్లు ఇది పెద్ద విషయమేం కాదు. కానీ ఈ 88 కోట్లు ఇలానే వదిలేస్తే ఏమవుతుంది? చాలా పెద్ద మొత్తానికి చేరుతుంది. అందుకనే ఇలాంటి చిన్న చితక వ్యవహారాలు కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి చికాకు పుట్టించేయగానే చెప్పాలి.